నరకానికి మధ్య స్వర్గానికి ఉన్న డిఫరెన్స్ మీకు తెలుసా? తెలియకపోతే నేను మీకు ఈ స్టోరీ చెప్తాను, వినండి. ఒక ముసలావిడ చనిపోతుంది. స్వయంగా యమధర్మరాజు వచ్చి ఆమెను తీసుకువెళ్తాడు. స్వామి, మీరు నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? స్వర్గానికా నరకానికా అని అడుగుతుంది. అమ్మా, మీరు బతుకుండగా ఎన్నో మంచి పనులు చేశారు, ఎంతో మందికి అన్నదానం చేశారు, అలాగే ఎన్నో మూగజీవులకి అన్నం పెట్టారు. దీనివల్ల మీకు స్వర్గప్రాప్తి కలిగింది. అలా వాళ్ళు స్వర్గానికి వెళ్తూ ఉండగా ఆమె యమధర్మరాజుని నరకం ఎలా ఉంటుందో చూడాలని ఉంది అని అడుగుతుంది. అప్పుడు వెంటనే యమధర్మరాజు ఆమెకి నరకం ఎలా ఉంటుందో చూపించాలని తీసుకువెళ్తాడు. అప్పుడు ఆమెకు ఒక మర్రి చెట్టు మీద ఒక పెద్ద కుండ కనపడుతుంది. అప్పుడు ఆ ముసలావిడి అక్కడున్న ఆత్మతో అడుగుతుంది, ఆ చెట్టు మీద ఉన్న కుండ ఏమిటి అని. అప్పుడు ఆ ఆత్మ అంటుంది, ఆ చెట్టు మీద ఉన్న కుండలో పాయసం ఉంది, కానీ మేము ఎక్కలేక ఆకలితో అలమటిస్తున్నాము. ఆ తర్వాత ముసలావిడి యముడితో పాటు స్వర్గానికి వెళ్తుంది. ఆ ముసలావిడికి నరకంలో కనిపించినట్టే అక్కడ ఒక మర్రి చెట్టు మీద ఒక కుండ కనపడుతుంది. మీకు ఆ కుండ అందకపోవడం వల్ల ఆకలితో ఉన్నారా అని అక్కడున్న ఆత్మని అడుగుతుంది. అప్పుడు ఆత్మ, ఇక్కడ ఎన్నో చెట్లు ఉన్నాయి కదా, ఆ చెట్లను నరికి ఒక నిచ్చెన చేసుకుని రోజు పాయసం తింటాము అని చెప్పింది. అప్పుడు ఆమెకి అర్థమవుతుంది, భగవంతుడు నరకాన్ని స్వర్గాన్ని మనుషుల చేతుల్లోనే పెట్టాడని.